ఇప్పుడు సీకెంట్ థీటా మనం ఏ తీసుకున్నాం అనుకోండి, టాన్ స్క్వేర్ థీటాని బి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా కనిపిస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో కనిపిస్తుంది. అంటే మనం ఏం చేయగలం? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అది మనకు ఆల్రెడీ తెలుసు కదా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఈ స్టెప్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఏంటి? ఏ ప్లస్ ఏంది? సీకెంట్ థీటా, బి ప్లస్ టాన్ థీటా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, ఏ మైనస్ బి సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా రాసుకోవచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాథ్స్ని తెలుసుకుందాము. 10th క్లాస్లో ఈ ప్రాబ్లం అనేది చాలాసార్లు రిపీట్ అయింది మనకి. 10th క్లాస్ మెయిన్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో ఇది చాలాసార్లు రిపీట్ అయిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ కూడా. ఐఐటీలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. రండి తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? ప్రూవ్ దట్ టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా మైనస్ 1 బై టాన్ థీటా మైనస్ సీకెంట్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అని ప్రూవ్ చేయమని చెప్పారనమాట. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ ఎల్హెచ్ఎస్తో మొదలుపెట్టి ఆర్హెచ్ఎస్ని మనం ప్రూవ్ చేద్దాం అనమాట. చూడండి, ఎల్హెచ్ఎస్లో మనకి ఏం తెలుస్తుంది? ఆల్రెడీ మనకి ఇచ్చారు టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా మైనస్ 1 బై టాన్ థీటా మైనస్ సెకండ్ థీటా ప్లస్ 1. అది సేమ్ యాస్టీస్గా మనం పెట్టేస్తాం. అది పెట్టిన తర్వాత దాన్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేసుకుందామో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇప్పుడు మొదలు పెడదాం. ఓకేనండి. టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా మైనస్, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1 నుంచి చూసారా, ఈ స్టెప్లో చేసేటప్పటికి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అని పెట్టాం. ఇది మనకు తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా కూడా. ఏమిటి? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఆల్రెడీ మనకి ఫండమెంటల్ మనకి ఫార్ములా, అది మనకి ఎలాగే తెలుసు అది. దాంతోపాటు అందుకే ఇక్కడ 1ని మనం ఇలా రీప్లేస్ చేసాం అనమాట. 1 అనే ప్లేస్లో మనం ఏం వేసుకోవచ్చు కావాలంటే, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 దాని వాల్యూ కాబట్టి ఫార్ములా ప్రకారంగా, అందుకే మనం దీని ప్లేస్లో ఇది వేసామన్నమాట. అంతే. మనకి డినామినేటర్లో ఉన్నది యాస్టీస్గా వేసేస్తాం అన్నమాట. టాన్ థీటా మైనస్ సెకండ్ థీటా ప్లస్ 1 డినామినేటర్లో ఉందో నెక్స్ట్ స్టెప్లో కూడా సేమ్ అలాగే వేసేసాం. ఇప్పుడు చూడండి, థర్డ్ పాయింట్లో ఏంటి? సేమ్ ఇదే స్టెప్, టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా. కానీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. అది ఏం ఫామ్లో ఉందో చూడండి ఫస్ట్. ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి? ఇప్పుడు సీకెంట్ థీటాని మనం ఏ తీసుకున్నాం అనుకోండి, టాన్ స్క్వేర్ థీటాని బి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా కనిపిస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో కనిపిస్తుంది. అది అంటే మనం ఏం చేయగలం? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అది మనకు ఆల్రెడీ తెలుసు, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఈ స్టెప్ను మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఏంటి? ఏ ప్లస్లో ఏంది? సీకెంట్ థీటా, బి ప్లస్లో టాన్ థీటా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, ఏ మైనస్ బి సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అని రాసుకోవచ్చు అనమాట. తర్వాత డినామినేటర్లో సేమ్ అదే స్టెప్ వేసాం అనమాట డినామినేటర్లో. అది అయిపోయింది. ఇప్పుడు ఈ స్టెప్లో రండి, చూడండి దీని తర్వాత స్టెప్. టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఇంటూ, ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఈ స్టెప్లో ఎలా కన్వర్ట్ అయింది? సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా మనం ఆల్రెడీ తెచ్చాం ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, చూడండి ఇక్కడ ఈ స్టెప్ని కన్వర్ట్ చేయాలంటే కొద్దిగా మీరు ఆలోచించాలి ఏం కనిపిస్తున్నాయి కామనాలిటీస్ అని. కామనాలిటీలో మనకి ఏం తెలుస్తుంది? ఈ సెంటెన్స్లో మొత్తం మనం ఏం చేయాలి? టాన్ థీటా సెకండ్ థీటా అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని మనం కామన్గా తీసుకుంటాం అనమాట. దీన్ని టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా అని 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మనం కామన్గా తీసుకుంటాం, అంతే, ఇంకేమీ లేదు. టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా ఇంటూ 1 చేస్తే టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా వస్తుంది. టాన్ థీటా ఇంటూ సెకండ్ థీటా, దాంతోపాటు లోపల ఉన్న ఈ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి, టాన్ థీటా ఇంటూ, చూడండి టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఉంది కదా, చూడండి దీన్ని ఈ హోల్ సెంటెన్సెస్ మనం సెంటెన్స్ని మనం దీంట్లో ఎలా మార్చుకున్నాం అంటే కామన్ తీసుకున్నాం అంతే. ఈ రెండిట్లో మనకి ఏం కామన్ కనిపిస్తుంది? టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా కామన్గా ఉంది కాబట్టి టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటాని మనం కామన్ తీసుకున్నాం అనమాట. టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా ఇంటూ 1 చూసారా, మనం బ్రాకెట్లో పెట్టాం. అంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఇది రావాలన్నమాట, అంతే, ఇంకేం లేదు. దీన్ని టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా ఇంటూ 1ని మల్టిప్లై చేస్తే వచ్చేసింది. మధ్యలో మైనస్ వేసేసాం. మళ్ళీ టాన్ థీటా ప్లస్ సెకండ్ థీటా ఇంటూ మనం దీంతో మల్టిప్లై చేస్తే ఈ రెండింటికి ఇదే వస్తుంది అనమాట, సేమ్. సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే సేమ్ అదే అనమాట. టాన్ థీటా సెకండ్ థీటా టాన్ థీటా రెండు సేమే. అందుకే అనమాట దీంతో ఇది మల్టిప్లై చేస్తే ఈ రెండు కలగలిపి అవుట్పుట్ వస్తుంది మనకి ఇలాగా. దాన్ని బట్టి మనం కామన్ తీసుకున్నాం, ఇంకేమీ లేదు. ఈ సెంటెన్స్ని కామన్ తీసుకోవడం వల్ల మనకి స్టెప్ వచ్చిందనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి తర్వాత ఈ స్టెప్ తర్వాత చూడండి, డినామినేటర్ మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అయింది. తర్వాత దాని చూడండి, టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఇంటూ 1 మైనస్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమీ లేదు, మైనస్ ఎక్కడుందండి? బ్రాకెట్ అవుట్ సైడ్ ఉందన్నమాట మైనస్. అందుకే మనం ఏం చేస్తున్నాం? మైనస్ని లోపలున్న వాటితో మల్టిప్లై చేస్తాం అనమాట. మైనస్ ఇంటూ ప్లస్ సీకెంట్ థీటా ఏమవుతుంది?
మైనస్ సీకెంట్ తీటా మైనస్ ఇంటూ మైనస్ టాన్ తీటా ఏమవుతుంది ప్లస్ టాన్ తీటా. ఓకేనండి, అంతే. మళ్ళీ డినామినేటర్గా సేమ్ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత చూడండి ఇప్పుడు మనకు ఆల్రెడీ మొత్తం ఇవాల్యుయేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా ఉంది. దాంతోపాటు ఇది చూసారా న్యూమినేటర్లో డినామినేటర్లో ఏదైతే మీకు కామన్ కనిపిస్తుందో దాన్ని మనం క్యాన్సిల్ చేయాలన్నమాట. న్యూమినేటర్ డినామినేటర్లో మీకు ఏం కామన్ కనిపిస్తుంది? ఫస్ట్ +1 ఎస్ మైనస్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా సేమ్ అదే ఉందన్నమాట కింద డినామినేటర్లో కూడా. ఇప్పుడు ఈ +1 ఉన్న చోట మనం ఏం చేయొచ్చు? ఈ +1 కావాలంటే మనం ఇక్కడ వేసుకున్నా సేమ్ అదే కదా, 1 + టాన్ తీటా మైనస్ సీకెంట్ తీటా. అందుకే మనం అలా వేసినా ఇలా వేసినా రెండు ఒకటే కాబట్టి వాల్యూస్ ఇది ఇది రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుందన్నమాట ఇక్కడ. అందుకే ఇక్కడ దాన్ని వదిలేసిన తర్వాత మనం ఇక్కడ టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా మాత్రం మిగిలిపోయిందని చెప్తాను అనమాట. ఈ రెండు ఒకటే కాబట్టి ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఓకేనండి, ఇక్కడ అర్థమైంది కదా? మీకు ఏం అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పచ్చు, మెసేజ్ చేయొచ్చు. లేదంటే టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా అనేది మిగిలిపోయిందనమాట. టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా మిగిలిపోతే ఇది దీనిలో ఈ స్టెప్లో ఎలా వస్తుందంటే మనకు తెలుసు, చాలా సింపుల్. ఇది టాన్ తీటా వాల్యూ ఏంటి? సీకెంట్ తీటా బై కాస్ తీటా. మళ్ళీ సీకెంట్ తీటా వాల్యూ ఏంటి? 1/cos తీటా. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసేసాం. ఈ రెండింటిని మధ్యలో మనం ఎల్సిఎం చేస్తే కాస్ తీటా వస్తుంది. కాస్ తీటా వచ్చింది, కాస్ తీటాకి కాస్ తీటా ఎల్సిఎం చేస్తే కాస్ తీటా రావాలి. కాస్ తీటా వచ్చింది. దాంతోపాటు పైన మనకి న్యూమరేటర్లు రెండు ఉన్నాయి కాబట్టి సైన్ తీటా +1 సైన్ తీటా +1 అని వేసేసాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మనకి ఇక్కడ చూసింది. అంతే, ఆర్హెచ్ఎస్ వాల్యూ మనం లాస్ట్కి తెచ్చుకుందాం. చూడండి, ఇలాంటి మంచి ఇంపార్టెంట్ సమ్స్ 10th క్లాస్లో మీకు ఏవైతే ఉంటాయో మీరు కావాలంటే మాకు క్వశ్చన్ అడగచ్చు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, లేదంటే మీరు మాకు మెసేజ్ కూడా చేయొచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్. ఈ సమ్ మనకి 10th క్లాస్లో చాలాసార్లు రిపీట్ అయిందండి. ఇంపార్టెంట్ సమ్గా మనకి అయితే చూసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి మ్యాథ్స్ సమ్స్ని మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.